హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఈరోజు నేను రోటితో కానీ మిక్సీతో కానీ అవసరం లేకుండానే నేను ఒక పచ్చడిని అయితే చేసి చూపిస్తానండి మీకు. ఈ పచ్చడి చేసుకోవటం చాలా ఈజీ, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం అయితే బాగా పండిన ఒక హాఫ్ కేజీ టమాటోలను అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఒక హాఫ్ కేజీ అయితే సరిపోతుంది. మీకు చేసుకునే పచ్చడిని బట్టి మీరు క్వాంటిటీ అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే నేను వాష్ చేసేసుకుంటున్నాను. ముందుగా ఏదైనా మనం కుక్ చేసేసుకునేటప్పుడు ముందుగా వాష్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఏదైనా కానీ పెస్టిసైడ్స్ అయితే కూరగాయలు అనేవి పండుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ సార్లు వాష్ చేసుకునేటట్టయితే చూడండి. వెజిటేబుల్స్ అయినా కానీ ఫ్రూట్స్ అయినా కానీ ఇప్పుడు వీటిని వాష్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనం దూరగా ఉన్న వాటికన్నా కానీ బాగా పండిన టమాటాలు తీసుకుంటేనే చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, అలానే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగా అని కాకుండా కొద్దిగా పచ్చిగా ఉన్నవి తీసుకున్నామంటే టేస్ట్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను టమాటోలు అన్నిటినీ. ఇప్పుడు ముందుగా నేను స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత మనకి టమాటోస్ అన్నవి కుక్ చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అన్నది వేసేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న టమాటోలను అయితే వేసేసుకోవాలండి. టమాటోలు అయితే బాగా సాఫ్ట్ కావాలి. ఇక్కడ మనం ఎటువంటి మిక్సీ కానీ రోలు కానీ అయితే యూజ్ చేయమన్నమాట ఈ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం. ఇంతవరకు ఎవరూ పెట్టలేదు అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఈలోపు టమాటోలు అన్నవి కుక్ అయ్యేలోపు ఇక్కడ నేనైతే చిన్న బాండి అన్నది పెట్టేసుకుని దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ అన్నది జీలకర్ర యాడ్ చేసేసుకున్నానండి. ఈ జీలకర్ర మనం అయితే కొద్దిగా వేడి చేసేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. మరి అంత ఎక్కువగా అయితే ఫ్రై చేయకండి. ఫ్రై చేశారు అంటే టేస్ట్ అయితే చేదుగా ఉంటుంది కదా, జీలకర్ర ఎక్కువగా ఫ్రై అయింది అంటే. ఆ వేడివేడిగా ఉన్న జీలకర్రని నేను ఇక్కడ చిన్న రోల్ తీసేసుకొని దీంట్లోకి జీలకర్ర అలానే ఒక 6-7 చిన్నులపాయలను అయితే వేసేసుకుంటున్నాను. వీటిని అయితే దంచేసుకోవాలి. వీలైనంత సాఫ్ట్గా వీటిని దంచుకుంటే బాగుంటుందన్నమాట. చూడండి, ఇవి దంచేసుకోవడం అయితే అయిపోయింది. ఇక్కడ నాకు టమాటాలు అయితే సాఫ్ట్ అవుతాం స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా వాటర్ అన్నది ఉంది కదా, వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు అయితే టమాటోలు అన్నటివి కుక్ చేసేసుకోవాలి. బాగా సాఫ్ట్ అయిపోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్ అయితే సరిపోతుందన్నమాట. మనం గంటతో కనుక ఇలాగ టమాటోలని ఇట్లాగా కదిపాము అనేసి అంటే బాగా సాఫ్ట్ అయిపోతాయి. ఇంకా వీటిల్లోకి ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ అయితే చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా టమాటోస్ అన్నవి. టమాటోలు అంటేనే మనకు ఆబ్వియస్లీ పుల్లగా ఉంటుంది. అలానే ఇక్కడ నేను దంచిన జీలకర్ర అలానే చిన్నులపాయలు మిక్స్ కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కారం అయితే యాడ్ చేసేస్తున్నాను. ఎటువంటి గ్రీన్ చిల్లీ అయితే కానీ నేను రెడ్ చిల్లీ కానీ వాడలేదు కదా, కాబట్టి ఇక్కడ నేను కారపొడి అన్నది యూజ్ చేసేసాను. నేను హాఫ్ కేజీ టమాటోస్కి ఒక స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ కారం అన్నది యూజ్ చేశాను అన్నమాట. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి మనం కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా కుక్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అవంతా కొద్దిగా టమాటోస్కి పట్టేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు మీరు వద్దు తాలింపు అనేసి అంటే ఇక్కడికి స్టాప్ చేసేయచ్చు. లేదు తాలింపు కావాలి అనేసి అంటే మాత్రం తాలింపుకు కూడా వేసేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం తాలింపు ఎలా వేస్తామండి అలానే తాలింపు అన్నది వేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి తాలింపులు అయితే వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసేసుకున్నాను. అవి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను రెడ్ చిల్లీస్ కూడా వేసేసుకున్నాను. ఈ రెడ్ చిల్లీస్ మనకు కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి టమాటో పచ్చడి, ఆ టమాటో పచ్చడిలోకి ఈ తాలింపు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎమ్మి టమాటో కార పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టమాటో పచ్చిమిరకాయల పచ్చడి, టమాటో ఎండుమిరకాయల పచ్చడి అయితే చూసాం కదండి ఇప్పటి వరకు. అలానే ఇప్పుడు డిఫరెంట్గా
టమాటో కారపొడితోటి అయితే నేను పచ్చడి చేశాను. ఎప్పుడు ఈ విధంగా చేస్తూనే ఉంటాను. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నిటికీ బాగుంటుందండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా మనకి సైడ్ డిష్ ఏం అవసరం లేదు. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలాగ చేసి పెట్టాము అంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ టమాటో కారపొడి పచ్చడిని. నేను ఇక్కడ ఎటువంటి మిక్సీ కానీ రోల్ కానీ యూజ్ చేయకుండా ఇట్లా ఒక ఈజీ ఒక 10 మినిట్స్లో పచ్చడి అనేది ప్రిపేర్ చేసేసాను కదండి. మనం ఒకవేళ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ పచ్చడిని అయితే తీసుకువెళ్ళవచ్చు. ఒక 5 to 7 డేస్ అయితే ఫ్రిడ్జ్లో లేకపోయినా కానీ బాగుంటుంది. ట్రావెలింగ్ టైంలో అయితే ఎక్కువగా ఈ పచ్చడిని అయితే నేను చేస్తూ ఉంటాను అనమాట. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కనుక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాము అంటే ఇంకా ఏమి చెప్పాలో కూడా అర్థం కాదనమాట. అంత బాగుంటుందన్నమాట. సూపర్గా ఎమ్మీగా ఉన్న టమాటో కారపొడి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి. చూడండి, చూస్తానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడటానికి కాదండి, తినటానికి కూడా అంతే బాగుంటుందన్నమాట. ఇంకా నా వల్ల అయితే అవ్వట్లేదు. ఇప్పుడైతే నేను వేడి వేడి రైస్ అయితే అయిపోయిందనమాట. ఆ రైస్ని అయితే ఇప్పుడు వేసేసుకొని నేను ఈ పచ్చడిని అయితే టేస్ట్ చేసేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడి అన్నది ఎలా ఉందో. మీరు కూడా ఇంకొకసారి పదే పదే చేస్తూనే ఉంటారనమాట. ఈజీగా అయిపోతుంది, ఇష్టంగా తింటారు. ప్రతి టిఫిన్లోకి పనిచేస్తుంది అనమాట. రెగ్యులర్గా మనం టమాటో పచ్చడి, పల్లి పచ్చడి ఇలా చేస్తూ ఉంటాం కదా. వెరైటీగా ఒకసారి ఈ పచ్చడి కూడా చేసి చూడండి. టేస్ట్ అయితే ఎట్లా ఉంటుందో మీరే నాకు చెప్తారు బాగుంది అనేసి. మీరు చేస్తారు అనేసి అనుకుంటున్నాను. ఈ వేడి అన్నంలో ఈ టమాటో కారం పచ్చడి అలానే నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఒక ప్లేటు తినేవాళ్ళు కూడా 2 ప్లేట్లు తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.